యూరోప్ హోమియో క్లినిక్ సమర్పించే దుందా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి ముచ్చట్లు షురు. ఇన్నారుల్లో కాలం దెబ్బకు రేవంత్ సార్కు పట్టిన దయం ఇడిచింది. కేసీఆర్ సార్ మీద పగతోని కాళేశ్వరాన్ని పడావు పెట్టిండు. అట్లనే పాలమూరు రంగారెడ్డిని పనికే రాదన్నాడు. కానీ ఒక పక్క వానలు పడక ఇంకో పక్క రైతుల దిక్కెళ్ళి బీఆర్ఎస్ గట్టిగానే అరుచుకుంటే రేవంత్ సర్కారు తోక ముడిచింది. నార్లాపూర్ కాడ పంపులు ఆన్ చేసింది కాదు. కేసీఆర్ సార్ చేసిన గొప్ప పనులే కరువుల తెలంగాణకు అక్కడికొస్తున్నాయి. అగో చూడు. చూస్తుండ్రా నార్లాపూర్ పంప్ హౌస్ లా కృష్ణమ్మ ఎట్లా ఎగురు దుంకుతున్నదో. నీళ్లు ఏడ ఎత్తిపోయాలే, వరదే అత్తలేదు. మన సీఎం రేవంత్ సారు బొంకిండు యాదుకుంది కదా, మరి గీ నీళ్లు ఏడంగా వచ్చినాయని గట్టిగానే ఆరుసుకుంటురు తెలంగాణ జనం. గీ పంప్ హౌస్ చూస్తుంటే మళ్ళా మన కేసీఆర్ సారే తెలంగాణకు యాదకొచ్చిండు. ఎందుకంటే నార్లాపూర్ పంప్ హౌస్ ను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కేసీఆర్ సారే కట్టిండు. 3 ఏళ్ల కిందటనే నార్లాపూర్ కాడ కేసీఆర్ సార్ బటన్ నొక్కి నీళ్లు వారిచ్చిండు. ఇన్నొద్దులు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే పనికిరావని రేవంత్ సార్ ఎన్నో కుట్రలు చేసిండు. ఓదిక్కు కాళేశ్వరాన్ని పడావు పెట్టిండు. ఈడనేమో పాలమూరు రంగారెడ్డిని కేసీఆర్ సారే మొత్తం కట్టిండు. ఇంకా కాల్వలు తవ్వుతే చాలు పాలమూరు అంతా పచ్చబడుతుండే. 10% పనులు కూడా చేయనీకి చేతగాక రేవంత్ రెడ్డి ప్రాజెక్టును కూడా పడావు పెట్టిండు. కానీ మనుషులు చేసిన మంచి పనుల మీద పగబడితే కాలమే బుద్ధి చెప్తుందోల్లా. ఓ పక్క గదేందో ఎల్నినోనాట సుక్కవాన పడతలేదు. ఇక ప్రాజెక్టులన్నీ అడుగుబట్టినాయి. ఇక ఎట్లుందంటే పట్నంలో దాగనీకే నీళ్లకు కరువచ్చే పరిస్థితి ఉందట. గింత తిప్పలు వాడుతుంటే ఎంత సోయితోనుండాలా. కానీ సోయి తప్పిన మన రేవంత్ సారు గడ ప్రాణహిత కాడొచ్చిన నీళ్ళని ఇడిచిపెట్టిండు. మేడిగడ్డ పని లేకుండా కనపెల్లి కానుంచి నీళ్ళెత్తిపోషనుంటే ఇప్పుడు తెలంగాణకు చింత లేకుంటుండే. కరువుల అక్కడికొస్తదనే శానా తెలివితోని కేసీఆర్ సార్ కన్నపెల్లి కాడ లిఫ్టింగ్ పాయింట్ పెట్టిండు. కానీ కేసీఆర్ సార్ మీద కోపంతో రేవంత్ సార్ కూసున్న కొమ్మను నరికినట్టే కన్నపెల్లి కాడ నీళ్లు ఎత్తిపోయలేదు. ఇక ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అయితే పనికే రాదన్నాడు. కానీ ఇప్పుడు రైతులు ఓ పక్క బీఆర్ఎస్ ఓ పక్క రేవంత్ సార్ను దుమ్ము దులిపిర్రు. ఇక నీళ్ళెత్తకపోతే ఖేల్ కథం అవుతుంది అనుకున్నాడో ఏందో గాని అన్ని మూసుకొని నార్లాపూర్ కాడ కట్కేసిండు. శ్రీశైలం వెనక నీళ్ల నుంచి కృష్ణమ్మ చూడు ఎట్లా దుంకుతుందో. మరి పాలమూరు పనికిరాదన్నావు కదా రేవంత్ సారు, ఇప్పుడు నార్లాపూర్ కాడ నీళ్ళెట్లు వస్తున్నాయని తెలంగాణ జనం అడుగుతుర్రు. అందుకే ఇంక నాటకాలు బంద్ పెట్టి గిట్లనే కన్నపెల్లి కూడా నీళ్ళెత్తిపోయామని అరుచుకుంటుర్రు. అసలు ఏందో ఏమో, ఏం తిందామన్నా ఏం తాగుదామన్నా ఏం చేద్దామన్నా అంత కల్తీ కల్తీ. తినే తిండిలా కల్తీ చేస్తుర్రు, తాగే నీళ్లు కల్తీ చేస్తుర్రు. ఎట్లన్నా చేయాలి, పైకం సంపాదించాలి, ఎవరి పానం పోతే మాకేంది అనుకుంటున్నారో ఏందో తెలియదు కానీ గట్లనే చేస్తుర్రు చూడుర్రు ఒక కాడ. నిజంగా బయట ఏమన్నా తినాలంటే పానం గజ్జమంటుందల్లా. ఏది అసలు ఏది నకిలీ గింత కూడా తెలుస్తలేదు. గట్లున్నది మరి బయట అంతా. మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలు రెడ్డిపల్లి ఊళ్ళే కల్తీపాలు తయారు చేసే కల్తీగాళ్లను పోలీసులు పట్టుకుర్రు. ఏం లేదన్నా గానీ 150 లీటర్ల కల్తీపాలు మిల్క్ పౌడరు పోలీసులు పట్టుకుండ్రు. ఏందో ఏమో పో, ఈ పనికి మళ్ళీ పని ఎవరు ప్రాణం పోతే మాకేం చేసేది అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ గిట్లా కల్తీనైతే తయారు చేసిండ్రోలా. మరి దేనికి అక్కడికి వచ్చేది కాదు, పనికి వచ్చేది కాదు. ఇట్లాంటి పనికి మళ్ళీ పనిలా ఎప్పుడు ముందే ఉంటారు కదా. మనకాడ గిట్టుంటే మహారాష్ట్రలో ఒక అడుగు ముందుకే వేసిండ్రు. లాతూరు, పూణే, సోలాపూర్ జిల్లాల కల్తీపాలు పన్నీర్ తయారు చేస్తుండ్రు. ఎవరు ఎటు పోతే నాకేం చేసేది అనుకుంటా ట్యాంకర్ల కల్తీపాలను తయారు చేస్తుండ్రు. నిజంగా
పండ్ల పొడి కాడికెళ్ళి తినే తిండి దాకా అన్ని కలి తినే కాబట్టే గట్లున్నది. అందుకే ఏదైనా తినేటప్పుడు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుండ్రి. ఎందుకంటే మంచిది ఇంట్లోనే తయారు చేసుకొని తినుండ్రి, మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. ఇదంతా చూసినాక అంటుర్రల్లా గిట్లనే పబ్లిక్. ఏందో ఏమోనులా, సారు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటురా? సీఎం విజయ్ సార్ చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఇంకొకటి. ఇంతకు ఏం చేసిరో అరుచుకుందాం పారి, ఒకసారి ఆడికే పోయి. ఇక తమిళనాడు సీఎంగా విజయ్ సారు పగ్గాలు తీసుకున్న నుంచి సీఎం అంటే గిట్లుండాలి, సీఎం అంటే గిట్ల వేయాలి అని చాలా మందికి చాలా రకాలుగా చెప్పుకుంటుండ్రు. ఎవరైనా లంచం అడిగినట్టు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి గల్లను పట్టుకునే కొత్త ఉపాయం గిట్ల చేసిండ్రు. ఇగో ఈ అన్న వైన్ షాప్కు పోయిండు, ఒక బీర్ ఇయ్యిండ్రా అని అడిగిండు. బీర్ మీద 10 రూపాయలు ఎక్కువ ఇయ్యిండ్రని వైన్ షాప్ వాళ్ళు చెప్పిండ్రు. అట్లా ఎప్పుడుతోటే ఇక సార్ వారు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటా చూడుండ్రి, విజయ్ సారు 160 రూపాయలున్న బీరు 170 రూపాయలకు అమ్ముతుండ్రు, కూలింగ్ ఛార్జ్ 10 రూపాయలు అని చెప్తుర్రని గిట్లా సెల్ఫీ வீடியோ తీసిండు. தளபதி விஜய் சார், இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா, இரு தலை வீடியோ எடுக்கிறார், எவ்வளவு வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு, கூலிங்கே இல்ல. இங்க பாருங்க, அதெல்லாம் இல்ல சார், இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்னத்து பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. இங்க பாரு, இந்த வீடியோ நான் கன்ஃபார்ம் போடுவேன், ஃபேஸ்புக்ல போடுவேன். విజయ్ సార్కు ట్యాగ్ చేసి దీన్ని అస్సలు ఊరుకోద్దు సారు, ఎట్లనన్నా ఏసీ వైన్ షాపులు బంద్ చేయుండ్రి, గిట్లా అమ్మినందుకు గల లైసెన్స్ క్యాన్సిల్ చేయుండ్రని విజయ్ సార్కు ట్విట్టర్లో ట్యాగ్ చేసిండు. అన్న గిట్ల వీడియో తీసిండని చెప్పి సోషల్ మీడియాలల్లా మస్తు వైరల్ అయింది. మందు సీసం మీద 10 రూపాయలంటే ఎవరైనా గిట్ల చేస్తారా అని కొంతమంది కామెంట్లు గిట్ల పెడుతుర్రు. ఎవరేమన్నా సరే తప్పు జరిగితే నేను ఊరుకోనని చెప్పి మందు బాబన్న గిట్ల చేసిండు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక కాడికి పట్టుకపోతా, ఆడ వాళ్ళు చేస్తున్నది చూస్తే పర్షాన్ అవుతారు. శేఖర్ వచ్చి కాళ్ళు తిరిగి కిందనే పడతారు. ఆగు, గట్లాంటివి మేము మస్తుగానే చూసినాం అని అంటారా? గట్ట పర్షాన్ అయ్యే ముచ్చట్ని మీకు ఒకటి చూపిస్తా, ఒకసారి సూదురట పారి వాళ్ళు ఏం చెప్తారని. మరి డైరెక్ట్ ముచ్చట్లకు పోదాం. అయితే ఆగ్రాలోని ఇత్వారు ఉద్దుదౌలా ఊళ్ళనోళ్ళ ఒక ఇంట్లో ఫ్రీజర్రా మంచుగడ్డలతోని శూన్య ఆకారం కనిపిస్తుందా? ఒకసారి చూడుండ్రి. అయితే శివుడే మా ఇంట్లో సాక్షాత్తు ఎలిసిండని చెప్పి ఒకటే పూజలు చేసుడు మొదలు పెట్టిండ్రు. ఇది చూద్దామని చెప్పి చుట్టుపక్కలు ఎక్కడికెక్కడికెళ్ళో అందరు వచ్చి దీన్ని చూసిండ్రు. వచ్చినోళ్ళు ఉత్తగానే ఉండకుండా పూజలు గిట్ల చేస్తుండ్రు. శివుని మేము గిట్ల చూడటం మా అదృష్టం, అందుకే మా ఇంట్లో శివుని ఆకారంలో కనిపిస్తుందని చెప్పి వచ్చినోళ్ళు అందరూ భజన గిట్ల చేస్తుండ్రు, పువ్వులు పెడుతుండ్రు, పూజలు చేస్తుండ్రు. వచ్చినోళ్ళు కట్నాలు గిట్ల పెడుతుండ్రులా. నేను చెప్పుడు కాదు కానీ ఒకసారి మీరే చూడుండ్రి, ఏ తిరిగే చేస్తుర్రో ఎత్త చేస్తుర్రో అని. ఇక ఇది గిట్ల కాదు, ఫ్రిడ్జల్ రా రకరకాల ఆకారాలుగా అనిపిస్తాయి, అది శివుంది కాదని అంటుర్రు. ఎవరేమన్నా సరే మాకు మాత్రం ఇది శివుడే అని చెప్పి గిట్ల పూజలు అయితే చేస్తుర్రు. నిజంగా రోజు మనం ముచ్చట్లకు మస్తు మంది దొంగలు అత్తనే ఉంటారు, పోతూనే ఉంటారు. మనం వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. విచిత్రాల దొంగలను మనం ముచ్చట్లలో మస్తు మందిని చూసినాం. ఇప్పుడు కూడా అట్లాంటి ఒక దొంగనే మీకు చూపిస్తా. ఆ దొంగను చూసినాక ఇక నేనేం చెప్పా,
మీరే ఏదో ఒకటి అనుకోర్రి, అప్పుడు మీకే తెలుస్తుంది చూడుర్రి. ఏందో ఏమో పట్టుర్రి, ఈ దొంగలతోని పెద్ద పరిశాన్ వచ్చింది కదా. రోజు మనం ముచ్చట్లలా రకరకాల దొంగల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏటీఎంల దొంగలు, జేబు దొంగలు, ఫోన్ దొంగలు, ఇగో ఇట్లా రోజు ఇక రకరకాల దొంగలు మన ముచ్చట్లకి అత్తనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇక కర్ణాటక మొబైల్ షాప్లో ఫోన్ కొనుక్కుంటా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఏం తెలియనట్టు ఫోన్ వచ్చి సపోర్ట్ చేయకుండా మెల్లగా ఫోన్ తీసుకొని పోయిండు ఈ దొంగ. ఇక ఈ దొంగలతోని పరిశాన్ వచ్చింది కదా, మీరే చూడుర్రి. కర్ణాటకలో దొంగడు గట్లుంటే ఆదిలాబాద్లో దొంగడు ముచ్చట చెప్పుకుందాం. ఇడు ఇంకొంచెం వెరైటీగానే ఉన్నాడు. వైన్ షాప్లా అర్ధరాత్రి దొంగతనం చేసిడు గి దొంగడు. 65,000 మందు సీసాలు ఎత్తుకపోయిండు కాదు, 35,000 డబ్బులు సుత పట్టుకొని పోయిండట. ఇదంతా మరి గక్కనే ఉన్న సీసీటీవీలే రికార్డ్ అవుతుందని గింత కూడా సోయి లేకుండా సోయి తప్పిన పని చేసిండు. ఏందో ఏమో పోర్రి, ఇలాకు సీసీటీవీలు కనబడతలేవు, ఏం కనబడతలేవు, ఇంత భయం సూతలేదు కదా. వానకాలం వచ్చే మరి వానలు ఎటువైనాయి, మబ్బులేట జాక్కున్నాయి, ఎండనే కొట్టవట్టే. నెల రోజుల కిందటనో ఏమో గిట్లా వాన పడ్డట్టయింది గంతే. ఇక అప్పటి సంది సప్పులు లేదు సరిలేదు. వానలు లేకుంటే ఎట్లా, రైతులకు ఎంత అవస్థ. మరి వానదేవునికి మన మీద కోపం గిట్ట వచ్చిందా, అలిగి వేరే రాష్ట్రాలకు గిన వేయండా, గిట్లనే దండలాడుతుర్రు రైతులు. అందుకే వానదేవునికి శాంతి చేస్తుర్రోళ్ళ వాన కోసం ఒక్క తిప్పలు అవుతున్నాయా. డప్పు సప్పులు బతుకమ్మ ఆటలతోని ఎట్లా చేస్తుర్రో చూడుర్రు మీరే. నిజంగా అసలు ఎండాకాలం వానాకాలము ఇంత గిట్లా అర్థమైతలేదోళ్ళ. మరి గట్లున్నది పరిస్థితి. నిర్మల్ జిల్లా బాసర వానదేవుడా నువ్వు కరుణించాలని చెప్పి ఊరోళ్ళందరూ కలిసి గ్రామదేవతకు మహాపోచమ్మ గుళ్ళ పూజలేసిండ్రు. అయితే గోదావరి నదిలోకెళ్ళి నీళ్లు తెచ్చిండ్రు, అభిషేకం చేసిర్రు, డప్పు సప్పులతోని ఊరంతా తిరుక్కుంటూ పూజలు చేసిర్రు. ఇక పెట్టిన గింజలు కూడా మొలవలేదని చెప్పి ఇప్పుడు వానదేవుడా మమ్మల్ని కరుణించడానికి ఇట్లా పూజలు చేసిర్రు. జోగులాంబ గద్వాల జిల్లా ఊరోళ్ళందరూ కలిసి బిందెలతోటి ఊరంతా తిరుక్కుంటా పూజలు చేసిర్రా. ఇప్పుడన్న వాన పడాలని దేవునికి గిట్ల పూజలు చేసిర్రు కదా. 101 బిందెలతోని శోభయాత్ర చేసిర్రు. వేసిన కంది పంట ఎండిపోతున్నది, దేవుడా మమ్మల్ని కరుణించని చెప్పి ఊరోళ్ళందరూ గిట్ల దేవతకు పూజలు చేసిర్రు. ఖమ్మం జిల్లాల గిట్ల వానలు పడాలని చెప్పి పూజలు చేస్తుండ్రు. జూలై నెల అయిపోతుంది, ఇంకా వానదేవుడు కరుణిస్తలేడు. వేసిన పత్తి గింజలు మొలవలేవు, ఎండిపోతున్నాయి. ఏ దిక్కు లేనోళ్ళకు దేవుడే దిక్కు, నువ్వే నాకు దిక్కు అనుకుంటా ఖమ్మం జిల్లాల వానదేవునికి పూజలు చేస్తుండ్రు. నీళ్ళ బిందెలతోటి బొడ్రాయికి పూజలు చేస్తుండ్రు. పసుపు కుంకుమ పెట్టి వానదేవునికి మొక్కుతుండ్రు. ఇప్పటికే వానలు పడి చెరువులు నిండేది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వానలు తక్కువనే పడతాయట. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోట్లపల్లిలా వానలు పడాలని చెప్పి గ్రామదేవతకు పూజలు చేసిర్రు. కప్పతల్ల ఆటలు గిట్లా ఆడిర్రు. బతుకమ్మ ఆట ఆడుకుంటా వానదేవునికి మొక్కుకుర్రు. నీళ్ళ బిందెలతోని అభిషేకం చేసిర్రు. గిట్లా చేసిన ప్రతి ఏడాది వానలు పడ్డాయి అనే నమ్మికతోనే గిట్లా ఏత్తనం అని చెప్పుకొచ్చిర్రు పబ్లిక్.
క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టీ దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిని ముచ్చట్లు పట్టుకొని వద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటైన్ న్యూస్.